రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైంది. 4 దశాబ్దాల చరిత్ర గల టీడీపీ తొలిసారి రాజ్యసభ నుంచి అదృశ్యమైపోయింది. ఇప్పటి వరకు ఉన్న ఏకైక సభ్యుడి పదవి కాల పరిమితి ముగిసిపోవడంతో రాజ్యసభలో టీడీపీ శకం అంతరించింది. దీంతో ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులకే దక్కింది. రాజ్యసభకు పచ్చ పార్టీ ప్రయాణం పతనంపై లుక్కేద్దాం. 1982లో నందమూరి తారక రామారావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 1983లో అధికారంలోకి వచ్చింది. 1984 నుంచి రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పెద్దల సభకు తన పార్టీ వారిని పంపగలుగుతోంది. 1984లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి 6 స్థానాలకు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ తొలిసారే 5 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 1986 ఎన్నికల్లో మరో 4 సీట్లు గెలుచుకుంది. ఈ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్కో రాజ్యసభ సీటే దక్కింది. అప్పటి వరకు పెద్దల సభలో ఏపీ నుంచి తిరుగులేని మెజారిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ టీడీపీ వచ్చాక 2 ద్వైవార్షిక ఎన్నికలకే 9 సీట్లను కోల్పోయింది. ఆ తర్వాత టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికలోనూ 1-2 రాజ్యసభ సీట్లైనా దక్కేవి. కానీ ఇప్పుడు మాత్రం టోటల్ గా జీరోగా మిగిలింది. 2024లో జరిగిన తాజా రాజ్యసభ ఎన్నికలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని మొత్తం 11 ఎంపీ సీట్లను ఫ్యాన్ పార్టీ దక్కించుకుంది. అంతేకాదు రాజ్యసభలో 4వ పెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అవతరించింది. తాజా లెక్కల ప్రకారం రాజ్యసభలో బీజేపీకి 97, కాంగ్రెస్ కు 29 మంది సభ్యులున్నారు. ఇక బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ కు 13 స్థానాలు ఉండగా ఏపీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 ఎంపీ సీట్లతో రాజ్యసభలో 4వ పెద్ద పార్టీగా చరిత్రకెక్కింది. 2016లో విజయసాయిరెడ్డి ఎన్నికతో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి ఎన్నికల్లో 1 సీటే వైఎస్ఆర్సీపీకి దక్కింది. 1984లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పటి రాజ్యసభ ఎన్నికల్లో ఒకేసారి 5 సీట్లతో ప్రవేశించి రికార్డు సృష్టించింది. అంతటి చరిత్ర ఉన్న టీడీపీకి 2020 ద్వైవార్షిక ఎన్నికల్లో తొలిసారి 1 సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అప్పటి ఎన్నికల్లో మొత్తం 4 సీట్లు వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. 2022లో కూడా మొత్తం 4 సీట్లు ఫ్యాన్ ఖాతాలో పడ్డాయి. ఇక తాజాగా ఎన్నికల్లో మిగిలిన 3 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 2020, 2022, 2024 సంవత్సరాల్లో జరిగిన 3 ద్వైవార్షిక ఎన్నికలతోనే రాజ్యసభ నుంచి తెలుగుదేశం పార్టీని పూర్తిగా కనుమరుగు చేసి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ ఆధిక్యత సాధించింది. 1984లో ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘనంగా రాజ్యసభలో ప్రవేశించింది. ఖచ్చితంగా 40 ఏళ్ల తర్వాత అదే టీడీపీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజ్యసభలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కనకమేడల రవీంద్ర కుమార్ తెలుగుదేశం చిట్ట చివరి రాజ్యసభ సభ్యుడు. ఆయన పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియడంతో రాజ్యసభలో టీడీపీ పతనం పరిపూర్ణమైంది. తాజా రాజ్యసభ ఎన్నికలు ఏపీలో ఏకగ్రీవంగా జరిగాయి. 3 స్థానాలను వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. గెలిచే అవకాశం లేకపోవడంతో టీడీపీ పోటీ చేయడానికే భయపడి దూరంగా ఉండిపోయింది.